హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమేష్, డైరెక్టర్ పునర్జన్మ నేచర్ క్యూర్ హాస్పిటల్. ఈ మధ్య ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా కూడా పుచ్చకాయలు బాగా కనిపిస్తున్నాయి. నేనైతే హైదరాబాద్లో పుచ్చకాయలు తీసుకోవడం మానేసి 7-8 సంవత్సరాలు అవుతుంది. పుచ్చకాయలు ఎక్కడ చూసినా కూడా అందరూ అమ్ముతున్నారు. అండ్ కట్ చేసి చూస్తే లోపల కూడా చాలా ఎర్రగా ఉంటున్నాయి. మనం పాత రోజుల్లో అయితే జనరల్గా అంటే చెక్ చేయడానికి వాటర్ మెలన్ కొట్టి చెక్ చేసి అది మంచిదా కాదా అని చెప్పి చెక్ చేసి చూసేవాళ్ళం. రీసెంట్గా వెళ్ళి వాటర్ మెలన్ షాప్ అతను అడిగితే, సో ఇలా అంటే ఈ రెడ్గా కాకుండా ఏమైనా తెల్లగా ఉన్నాయి, పూర్తిగా తెల్లగా ఉన్నా పర్లేదు నేను తీసుకుంటానన్నా కానీ అతను ఏమన్నాడంటే, సార్ ప్రతి కాయ ఎర్రగా ఉంటుంది, అలా అసలు రావు మా దగ్గర, మొత్తం అన్నీ ఎర్రగా ఉంటాయి అని అంటే నేను అడిగా, మరి ఏంది ఇలా ఎర్రగా ఎందుకుంటాయి, కొన్ని పూర్తిగా మొత్తం అంతా కూడా ఎక్కడైనా కూడా పుచ్చకాయ అలా రాదు కదా అని అంటే అతనేమో ఆన్సర్ చెప్పలేకపోయాడు. మొత్తం అంతా కూడా ఇంజెక్టెడ్ చేసిన వాటర్ మిలన్స్ వస్తున్నాయండి. తప్పనిసరిగా ఎవ్వరు కూడా వాటర్ మిలాన్ని దయచేసి తీసుకోవద్దు. సో దానికోసం కలర్నెస్ కోసం, స్వీట్నెస్ కోసం అని చెప్పని ఎరిథ్రోసిన్ అని చెప్పని, సోడియం సైక్లమేట్ అని చెప్పని ఈ రసాయనాలన్నీ కూడా వాడుతున్నారు. అవి ఇంజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల న్యాచురల్గా మనకి ఉండాల్సిన కలర్ అవి రాకుండా మరీ రెడ్డిష్గా అండ్ బాగా స్వీట్గా ఉంటున్నాయి. అండ్ వాటర్ మిలన్ న్యాచురల్గా ఉండేది కూడా మీరు కట్ చేస్తే ఒక రోజంతా కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి. బట్ ఇవేమవుతాయంటే ఎక్కువ స్వీట్నెస్ ఉండడం వల్ల మీరు కట్ చేసి జస్ట్ ఒక 2-3 అవర్స్ బయట ఉంచంగానే వాడిపోయినట్టుగా తొందరగా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఈ కెమికల్స్ ఉండే వాటర్ మిలన్స్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, సో క్యాన్సర్స్ కానీ, అన్యాచురల్ కెమికల్స్ కాబట్టి ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎవరు కూడా వాటర్ మిలాన్స్ని తీసుకోవాకండి. ఓన్లీ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. విలేజెస్లో ఉన్న వాళ్ళు, సొంతంగా పండించుకున్న వాళ్ళు, మనకి ఆంధ్రాలో సైట్స్ నుంచి కూడా వస్తుంటాయి, సీషోర్ దగ్గర నుంచి వస్తుంటాయి. సో న్యాచురల్గా ఉండే అయితే తీసుకోవచ్చు. మీకు అంటే 1-2 కట్ చేసిన తర్వాత సో కొంచెం తెల్లగా ఉన్నా కానీ తీసుకోండి, మంచిది అవి. మీరు ఎర్రగా ఉన్నాలని చెప్పని మీరు ఎప్పుడైతే అడుగుతూ ఉంటారో వాళ్ళు ఇంకెప్పటికీ కూడా ఇదే నడుస్తూనే ఉంటుంది. సో దయచేసి మటుకు సిటీలో ఉన్న వాళ్ళైతే మటుకు జాగ్రత్తగా చెక్ చేసి చూడండి. ఎక్కడ కూడా ఒరిజినల్వి అయితే లేవు. ఇంకా మార్కెట్లోకి రాగానే వాళ్ళు అలాగే తీసుకొని వస్తున్నారు. జనరల్గా అంటే మనం అడుగుతున్నాం కాబట్టి, సో మాకు ఎర్రగా ఉండాలని అడుగుతున్నాం కాబట్టి వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. సో మనం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. దీనికి ఆల్టర్నేట్గా సమ్మర్లో మనం జాగ్రత్తగా సో వేరే ఫ్రూట్స్ అవన్నీ కూడా మ్యాంగోస్ వస్తున్నాయి, అవి తీసుకోవచ్చు. అండ్ కోకోనట్ వాటర్ కూడా ఎక్కడ ప్రతి ప్లేస్లో కూడా అవైలబిలిటీ ఉంది, అది తీసుకోవచ్చు. గ్రేప్స్ తీసుకోవచ్చు. సో పొద్దున్నే జాబ్కు పోయే వాళ్ళైతే వాటర్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని కొంచెం సాల్ట్ కానీ, కొంచెం తేనె కానీ కలిపేసి తీసుకెళ్ళండి. రోజంతా కూడా మనకి న్యాచురల్గా కావాల్సినటువంటి మినరల్స్ అనేవి దాంట్లో ఉంటాయి కాబట్టి, సో మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొంచెం ఎండ అనేది తగిలినా కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చూస్తుంది. సమ్మర్లో వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా చూసుకోండి. నార్మల్గా అయితే 3-3.5 లీటర్స్ నార్మల్ సీజన్స్లో సరిపోతాయి. సమ్మర్లో మనం బాడీ ఎండకు బాగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, హీట్ వల్ల మన బాడీలో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో దానికోసం మినరల్స్ లాస్ని పూర్తి చేయడం కోసం అని చెప్పని వాటర్ కన్జంప్షన్ మటుకు 4.5 లీటర్స్ దాకా కంపల్సరీ ఉండేటట్టుగా చూసుకోండి. ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు, స్వెట్టింగ్ బాగా వస్తుంది అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. సో ఆరోగ్యం మనకి కావాల్సింది. ఎందుకంటే రీసెంట్ కేసెస్లో ఎక్కడ చూస్తున్నా కానీ క్యాన్సర్స్ అనేది బాగా ఎక్కువైపోయినాయి. ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, సో ప్రతి ఫుడ్స్లో కూడా అన్నిట్లో కూడా అడల్ట్రేషన్ అనేది, మిక్సింగ్ అనేది ఎక్కువైపోయింది. మనకి తెలిసినంత వరకు ఆరోగ్యంగా ఉండే వాటిని తీసుకొని కొంతవరకైనా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే.